8వ తేదీ 8వ నెల 2025 8వ నెల 28వ తారీఖు. ఇది మళ్ళా ఏమన్నా ఇప్పుడు తెచ్చేసినారు అనుకుంటారు. 28/8/2025 ఏది ఎవరైతే వీడియో రికార్డ్ చేసిన వ్యక్తే అతను ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? సాఫ్ట్ వాళ్ళ కోచ్. ఆ కోచ్ ఎక్కడ పనిచేస్తున్నాడు? కోనారావన్ దగ్గర. ఇది ఒకటి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, వాడెవడో వీడియో మాట్లాడినాడు చూడు, వాడు చీటరు. వైసీపీ గవర్నమెంట్లో గ్రామ సచివాలయంలో కూడా వీడి మీద ఎఫ్ఐఆర్ అయినది. వాడి పనే అదంట. ఇదేదో ఇప్పుడు కొత్తగా వీడియో ఇస్తాడు. ఇదే వాళ్ళ సాక్షిలో, వాళ్ళ టీవీలో స్పష్టంగా స్పందించిన శాప్, చర్యలు తీసుకున్న శాప్, నిరుద్యోగులకు అవేర్నెస్ చేసిన శాప్ అని చెప్పి వాళ్ళే రాశారు. ఈరోజు ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మా అజయ్ జైన్ గారు, మా సెక్రటరీ గారు క్లియర్గా 28/7/2025లో ఏదైతే వీడియో వచ్చినా ఆ రోజే ఆయనే ఎవరికి రాశారు? ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ విజయవాడ రాసి ఎఫ్ఐఆర్ కట్టించారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. దాని మీద వాడు ఫ్రాడ్ అని తేలింది. వీడియోలో మాట్లాడిన తర్వాత వాడికి చేయాల్సిన మొత్తం రాచ మర్యాదలు జరిగాయి. బెండ్ తీశారు. కాకపోతే దాంట్లో స్ట్రెంత్ను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో. దాన్ని అధికారులు చేసే పని, అది మా పని కాదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగితే, ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మా అధికారులు మళ్ళీ ఏం చేశారు? ఈరోజు ఏదో కొత్త విషయాన్ని తెస్తారేమో అనుకున్నాం. ఏమిలా నవీను దుర్గయ్య. దాని మీద అధికారులు స్పష్టంగా చెప్పారు, దుర్గయ్య అనే వ్యక్తి వాస్తవానికి అతను గోల్డ్ మెడల్స్లో అతన్ని మేము గౌరవిస్తాం కూడా. ప్రతి ప్లేయర్ని గౌరవిస్తాం. కానీ చట్టాన్ని కూడా లోబడే కదా అధికారులు పనిచేయాలి. చట్టానికి లోబడి పనిచేయకపోతే రేపు కోర్టులు గుమ్మనే ఉంటాయా? మేము ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాం. ఏమని పెట్టాము? మా అధికారులు ఏమని పెట్టారు? చట్టం ఏం చేశాం? ఒక ప్లేయర్ మీద ఇంకో ప్లేయర్ ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చాం. ఇది ట్రాన్స్పరెన్సీ అంటే. 2 గ్రీవెన్స్ జరిగాయి. ఆ 2 గ్రీవెన్స్లో ఈరోజు ప్రదీప్ గారి మీద రాజేష్ గారు ఫిర్యాదు చేసుకోవచ్చు, రాజేష్ గారి మీద చంద్ర గారు ఫిర్యాదు చేసుకోవచ్చు. అతను ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్. ఆ ఫేక్ అయితే దాని మీద మళ్ళీ పునర్విచారణ చేయండి. అతనికి కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే దానివల్ల నేను అర్హత కోల్పోతానని ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా స్పోర్ట్స్ అథారిటీ. ఇది జెన్యూనిటీ అంటే, ఇది నిజాయితీ అంటే. సర్టిఫికెట్లు అనేది సాపీదు జెన్యూనిటీకి. ఈరోజు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు. ఏమన్నారు? వాళ్ళే ఇస్తారంట, వాళ్ళకే జెన్యూనిటీ రాయాలంట, వాళ్ళే ఇస్తారంట జెన్యూనిటీ. అయ్యా మేం చేసింది కాదయ్యా. 2011లో కేంద్ర ప్రభుత్వం మయాస్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికెట్లు అనేది ఇండిపెండెంట్ బాడీస్ ఆఫ్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద వాళ్ళకే రాసి ఆ జెన్యూనిటీ తీసుకోవాలి. అయితే ప్రభుత్వ పరంగా మేము మాకున్న అథరైజేషన్ ఏంటంటే, తప్పు జరిగిందని తెలిస్తే ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే అధికారం మటుకు ప్రభుత్వాన్ని. కానీ జెన్యూనిటీ ఇవ్వాల్సింది కూడా అసోసియేషన్స్ ఫెడరేషన్స్. మరి గ్రామ సచివాలయాల్లో మీరు ఎలా జెన్యూనిటీ తీసుకుని వచ్చారయ్యా? మేము అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా స్పోర్ట్స్ కోటా కింద. మరి ఎవరిని అడిగి జెన్యూనిటీ తీసుకొని వచ్చారు? మీరు ఏమన్నా వేరే సంస్థ ద్వారా తీసుకొని వచ్చారా? వ్యవస్థ ద్వారా తీసుకొని వచ్చారా? నేను అడుగుతున్నాం. ఎవరి దగ్గర జెన్యూనిటీ తీసుకొని గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద మీరు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారు? 2400 పోస్టులు. మీరు ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ ఫార్మేట్ ఫాలో అయ్యారో అదే ఫార్మేట్ ఇక్కడ ఉంది. కొత్త ఫార్మేట్ ఏం ఫాలో అవలా ఇక్కడ. కాబట్టి అంటే స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్, సినిమా అంటే ఒక ఎమోషన్.
ఇదైతే ఈజీగా రీచ్ ఎక్కింది. మీరు చూశారు కదా, ప్యాకెట్ అని ఒక మాట అనేసారు, నిజమో అబద్ధం అని తేల్చుకునే దానికి జనాలంతా గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు. ఏంద్రా బ్రిడ్జ్ గేమ్ అంట, ప్యాకెట్ అంట. అంతవరకు మీకు కూడా తెలియదు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏందనేసి. ఏమో ప్యాకెట్ అండి, నిజమో అబద్ధమో రాయేసేయడం. ఇంత బ్లెండ్గా బాధేసే విషయం ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. నిజంగా మీరు తప్పు జరుగుంటే దాన్ని డిమాండ్ చేయాలి, కానీ కోర్టులు ఉన్నాయి కదా, సంవత్సరం నుంచి కోర్టులు ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు కోర్టుకి పోలేదు? ఇప్పుడు గుర్తొచ్చిందా? దీనికి కారణం ఒకటి ఉంది, స్పష్టమైన కారణం ఉంది. యూనివర్సిటీ పోస్టులు 22 సంవత్సరాల తర్వాత భర్తీ అవుతున్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. దాన్ని అడ్డుకునేదానికే ఈ ఇష్యూని పైకి తెర మీదకి తీసుకొని వచ్చారు. అంటే డిఎస్సి ఇలా జరిగిపోయింది, ఇవి కూడా అలా జరిగిపోతాయి. ఇప్పుడు ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది ఆల్రెడీ మనం డేట్ ఇచ్చాం, డిఎస్సికి రెడీ అవుతుంది సెప్టెంబర్లో. దాని మీద కూడా అనుమానం రేవతొచ్చి ఎట్టయినా ఆ డిఎస్సిని ఆపేయాలి. నిరుద్యోగులారా గమనించండి, వాళ్ళ ఉద్దేశం 2025 డిఎస్సి కాదు, 2026 డిఎస్సిని ఎలా అయినా అడ్డుకోవాలి. యూనివర్సిటీ పోస్టులు భర్తీ కాకుండా ఎలా అయినా అడ్డుకోవాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎలా అయినా అడ్డుకోవాలి. ఏ అధికారి కూడా ఇంకా సంతకమే పెట్టకూడదు, ఏ అధికారి కూడా ఇంకా సంతకం పెట్టకూడదు నోటిఫికేషన్లో. ఇప్పుడు నిజంగానే వాస్తవం ఇంకో విషయం చెప్తున్నాను మీకు. 3 లెవెల్ ఉంటాయండి కమిటీ దీంట్లో. గ్రౌండ్ లెవెల్ కమిటీ, మిడిల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ. గ్రౌండ్ లెవెల్ కమిటీలో డిఎస్సి స్పోర్ట్స్కే తీసుకుందాం. డిఎస్డిఓస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్, దాని తర్వాత స్క్రూటినైజ్ కమిటీ, టెక్నికల్ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లెటర్లు రాయడం, తీసుకొని రావడం. మిడిల్ లెవెల్ కమిటీ ఒక జాయింట్ కలెక్టర్ లేలో జేఓలు, ఎండి వీళ్ళందరూ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు, ఒక ఆఫీసరు, ఇంకా జాయింట్ కలెక్టర్ అండర్లో ఆ ఆధ్వర్యంలో ఏఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 15 మంది దీంట్లో ఉన్నారు. ఇది మిడిల్ లెవెల్. స్టేట్ లెవెల్ కమిటీ ఏంటి? 4 ఐఏఎస్ ఆఫీసర్లు, జిఐడి సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇంకొక ఏదైతే దీనికి సంబంధించిన 4 సెక్రటరీలు దీంట్లో ఉంటారు. మరి రావత్ గారు మీకు తెలుసు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ, ఈ 3 లెవెల్ కమిటీలు అన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీకు ఇంకొక విషయం, 421 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద వచ్చాయి, కానీ 421 మంది ఫిలప్ కాలా.